బీసీ రిజర్వేషన్ల పోరాటం దేశ రాజధాని ఢిల్లీ చేరుకుంది. ఎంత జనాభాకు అంత వాటా అనే రాహుల్ గాంధీ నినాదాన్ని ఆచరణలో పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఉద్యమిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను పార్లమెంట్లో ఆమోదించాలని కోరుతూ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనుంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, బీసీ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, వివిధ జిల్లాల కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తామని కాంగ్రెస్ ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్ మల్లు రవి తెలిపారు. ఇందుకోసం రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరామన్నారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్న విషయంపై ఇవాళ లోక్సభలో కాంగ్రెస్ ఎంపీలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. దీంతో ఇవాళ, రేపు కూడా ఈ తీర్మానాలను ప్రవేశపెట్టి చర్చకు పట్టుబడతామని ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇవాళ జంతర్ మంతర్ వద్ద నిర్వహిస్తున్న ధర్నాకు హాజరై మద్దతు తెలపాలని కోరుతూ ఇండియా కూటమికి చెందిన 200 మంది ఎంపీలకు కాంగ్రెస్ ఎంపీలు లేఖలు అందజేశారు. కాగా ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ధర్నా ఏర్పాట్లపై పార్టీ నేతలతో సమీక్షించారు. ఇక ఇదే అంశం గురించి మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. హరీష్, బీసీ రిజర్వేషన్ల పోరాటం దేశ రాజధాని ఢిల్లీ చేరుకుంది. ఎంత జనాభాకు అంత వాటా అనే రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆచరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఉద్యమిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే బిల్లులను పార్లమెంట్ లో ఆమోదించాలని కోరుతూ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనుంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం, సీతక్క, అలాగే కొండా సురేఖ, వివిధ జిల్లాల కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తామని కాంగ్రెస్ ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్ మల్లు రవి కూడా తెలిపారు. ఇందుకోసం రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం కూడా కోరనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే విషయంపై ఇవాళ లోక్సభలో కాంగ్రెస్ ఎంపీలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. దీంతో ఇవాళ, రేపు కూడా ఈ తీర్మానాలను ప్రవేశపెట్టి చర్చకు పట్టుకుంటామని ఎంపీల ఫోరం అధ్యక్షుడు ఎవరైతే మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇవాళ జంతర్ మంతర్ వద్ద నిర్వహిస్తున్నటువంటి ధర్నాకు హాజరై మద్దతు తెలపాలని కోరుతూ ఇండియా కూటమికి చెందినటువంటి 200 మంది ఎంపీలకు కాంగ్రెస్ ఎంపీలు లేఖలు అందజేశారు. కాగా ఢిల్లీకి చేరుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ధర్నా ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో నేతలతో సమీక్షించనున్నారు. మొత్తం మీద 11 గంటల నుంచి 1 గంట వరకు ప్రారంభమయ్యేటటువంటి ఈ ధర్నా ఏదైతే ఉందో, ఈ ధర్నాకు సంబంధించి అటు పార్లమెంట్ లో ఎంపీలు, అలాగే ఇటు రాష్ట్రపతి కలవడానికి సీఎం బృందం కూడా ఏర్పాటు. మొత్తం మీద ఈ అంశానికి బీసీ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ అంశానికి సంబంధించి పార్లమెంటరీ సాక్షిగా ఈ బిల్లును ఎలాగైనా సరే ఆమోదయోగ్యం కల్పించుకోవాలన్న కోణంలోనే కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ ధర్నా మహాధర్నా అయితే జరగబోతోంది. దీనికి అందరూ కూడా రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఖర్గే ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఈ చేయాలని చూస్తున్నారు. రైట్ ఉషా, అలాగే ఈ ధర్నాతో అయినా 42% బీసీ రిజర్వేషన్లో కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుందా?
ఇప్పటికే ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్ బీజేపీ ఈ అంశానికి సంబంధించి ఎక్కడ కూడా బీసీ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ అమల్లో 10% వరకు కూడా ముస్లిం మైనారిటీలు ఉన్నారు కాబట్టి ఏదైతే ఖచ్చితంగా బీసీలకే ఈ రిజర్వేషన్ లబ్ధి మొత్తం చేకూరేటట్టయితే అమలుకు మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. కానీ ఇది ఖచ్చితంగా బీసీల కన్నా ఎక్కువ లబ్ధి పొందే మైనారిటీసే అన్న కోణంలో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి అలాగే బండి సంజయ్ వరకు కూడా చాలా మంది కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ తరఫున చూసుకున్నట్టయితే బీసీ 42% రిజర్వేషన్ అనేది స్థానిక సంస్థల ఎన్నికలలో ఇది ఒక ఎత్తుగడలాగా కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది అన్న కోణంలో కూడా అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొత్తం మీద బీసీ 42% రిజర్వేషన్ అనే అంశం ఏదైతే ఉందో ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకునింది. ఈ అంశానికి సంబంధించి కేంద్రం మెడల్ వంచి ఎలాగైనా సరే అమలు పరిచుకొని తీరాల్సిందే అన్న కోణంలో ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వేదికగా ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి ధర్నాకు దిగింది. ధర్నాలో భాగంగా చాలా వరకు కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. హరీష్, రైట్, థ్యాంక్ యూ ఉషా.